బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కులగణన చేసి ఆ కులగణన చేసిన తర్వాత దాని ప్రకారమే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచి ఆ మేరకు ఆ తర్వాత ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పారు. కులగణన చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది. మరి మీరు చూస్తే మిత్రులారా, 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీల లెక్కలు లేని కారణంగా మనం కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలు వెనక్కిపోయినాం. మనకు అన్ని రాజకీయ రంగాల్లో, ఆర్థిక రంగాల్లో, విద్య ఉద్యోగ రంగాల్లో సరి అయిన లెక్కలు లేని కారణంగానే మనం ఎంతో వెనుకబడిపోయినాం. మరి అలాంటి లెక్కలు తీయాల్సిందే అని ఎన్నికల సమయంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు బీసీల లెక్కలు తీయాల్సిందే, దానికి ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాల్సిందే అని చాలాసార్లు ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. మరి ఆ ప్రకటన మేరకు ఈరోజు మనకు కులగణన చేయకుండానే స్థానిక సంస్థలకు వెళ్ళడం ద్వారా మనకి ఎంతో నష్టపోతాం మనం. మీరు చూస్తే మిత్రులారా, గత 10 సంవత్సరాల్లో 2 పర్యాయాలు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 18% మేరకు మాత్రమే మనకు రిజర్వేషన్లు తగ్గినాయి. మన జనాభా ప్రకారం మనకు రావాల్సింది 50% పైచిలుకు. మరి 50% పైచిలుకు వస్తే దాదాపుగా మన బీసీ బిడ్డలు 40 నుంచి 60 వేల మంది ఉద్యోగపరమైన నియామకాల్లో ఉంటారు. మరి మనకు 18% ఉండడం వల్ల దాదాపు 20 వేల పదవులను మనం కోల్పోవాల్సి వచ్చింది. సర్పంచ్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల రూపంలో మనకు రావాల్సిన రాజ్యాధికారంలో భాగాన్ని మనం ఎంతో కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈరోజు మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీలను నమ్మే బీసీలం మనం ఓట్లేసాం. ఆ ఓట్లేసిన ఓట్లతోనే ఈరోజు వాళ్ళు గద్దెనెక్కి అధికారంలో ఉన్నారు. కాబట్టి 50% పై చిలుకు బీసీలను మోసం చేసి ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంకొంత కాలమైనా 8 నెలలైనా అది 10 నెలలైనా సరే ఖచ్చితంగా కులగణన జనాభా లెక్కల్లో కులగణన చేసి ఆ కులగణన దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి మరొక మారు ఈ దీక్షా శిబిరం సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఈ జనగణనలో కులగణన చేయాలనే ఒత్తిడి మేరకు చట్టసభల్లో మన దాబాషా ప్రకారం మనకు రిజర్వేషన్ కల్పించాలని ఈ నెల 6, 7 తేదీల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జంతర్ మంతర్ వేదికగా పార్లమెంటు ముట్టడి మహాదీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్త శ్రేణులందరూ కూడా పలు జిల్లాల నుంచి కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.